వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు కుక్కుడుపల్లి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కూడా ఉన్నారు సతీష్ రావు జూపల్లి. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు మాజీ ముఖ్యమంత్రిని ఇక్కడ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాజీ ముఖ్యమంత్రి కాదన్నా, తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధించిన వ్యక్తి. ఆయన తెలంగాణకు ఒక పితాజీ. ఆయనను పట్టుకొని ఈయనకు చేతగాక, పరిపాలన చేతగాక, ఒక నాల కట్టాలంటే చేత కాదు, ఒక బ్రిడ్జ్ చేయాలంటే చేత కాదు. నాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతోమంది సీఎంలు వచ్చిరు పోయారు, ఎంతోమంది లీడర్లు వచ్చిరు పోయారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఈరోజు గుండెకాయ లాంటిది. రైతాంగం మొత్తం హర్షించదగిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీరు కానీ తాగునీరు కానీ అన్నిటికీ ఉపయోగపడేలాగా డిజైన్ చేసి, ఇది ఒక తెలంగాణ అంటే ఒక మిట్ట ప్రాంతము. కృష్ణానది కానీ గోదావరి నది కానీ తల పోటు పొడిచిన పారిన ఉడకంగా నీళ్ళు రాని ప్రాంతం ఇది. ఈ నీళ్ళు రాని ప్రాంతానికి ఎత్తిపోతలు తీసుకొచ్చి పెద్ద ప్రాజెక్టును నిర్మించి రైతాంగాన్ని సంతోషపరిచి, రైతాంగము ఆనందంగా ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే పంజాబ్కు, హర్యానాకు తలదన్నే రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తి మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు. అటువంటి సీఎంను ఈరోజు ఈయనకు పరిపాలన చేతగాక ఏదో మసిపూసి మారడికాయ చేసి మీరు తప్పు చేసిందని ఒక చూపెట్టడానికి ఒక మాజీ సీఎంను, తెలంగాణ ఉద్యమ నాయకుని, తెలంగాణ పితను తీసుకొచ్చి ఈ కమిషన్ ముందర నిలబెట్టి, కమిషనర్ కూడా ఈ ఎవరైతే ఘోష్ ఉన్నారో వారు ఎటువంటి కేసీఆర్ తప్పులు లేవు అని నిరూపించుకున్నవుడుకంగా ఏదైనా సరే ఆయన తీసుకురావాల్సిందే, ఆయనను ప్రశ్నించాల్సిందే, పబ్లిక్లా నింద మోపాల్సిందే, ఒక నేరస్తునిగా చూపెట్టాలనే దాంతో ఒక దురుద్దేశంతో ఆయన పిలవడం జరిగింది. ఆయన ఈరోజు ఆ ఘోష్ ఎవరో ఆ జస్టిస్ అడిగిన ఒకటే ప్రశ్నకు ఈరోజు దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పి, ఎట్లా అంటే ఆయనకు సబ్జెక్టు బాగా తెలుసు. తెలంగాణకు నీళ్ళు ఎట్లా తెచ్చినాం, ఎట్లా ఉద్యమం చేసినాం, ఎట్లా కాపాడుకున్నాం అనేది అవన్నీ చూసిన వ్యక్తి కనుక వాళ్ళు ఒక్క క్వశ్చన్కు 100 జవాబులు చెప్పి వాళ్ళకి దిమ్మ తిరిగే ఆన్సర్లు చెప్తాడు. అది ఒక్కటే కాదు, మిషన్ భగీరథ తీసుకో, కళ్యాణ సంక్షేమ పథకాలు, ఇక్కడ అభివృద్ధి ఏది తీసుకున్న ఉడకంగా ముందుని నడిపించిన వ్యక్తి. ఆయన తనయుడు, మించిన తనయుడు కేటీఆర్ వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు వెన్నెముక, ఆ హైదరాబాదును ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని లింక్ రోడ్లు, ఎంత అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని వచ్చినాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే దాని వెనకాల ఇవన్నీ ఫ్యామిలీస్ బాగుపడతాయి. టీ కొట్టు నుంచి మొదలు పెడితే ఎన్నో ఫ్యామిలీస్ బాగుపడతాయి. ఇటువంటివన్నీ తీసుకొచ్చి హైదరాబాదును, వరంగల్ను, ఏవైతే మహబూబ్నగర్ అన్ని జిల్లాలను సస్యశ్యామలం చేసి నీరు తీసుకొచ్చి నిలిపి, రైతే వెన్నెముక, రైతే రాజు అనే లీడర్లందరూ ఎక్కడ పోయినారో రైతును రాజు చేసిన మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టే, ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 1000 కోట్లు ప్రజల సొమ్మును దోసుకున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తూనే ఉంటాడు. అప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ రోజు రామదాసు ఏదైతే రామచంద్రుని గుడి కట్టినప్పుడు కమిషన్లు తీసుకున్నారని జైల్లో పెట్టి నిందించిండ్రో, రామదాసు వైనం కనిపిస్తుందిడా. ఈయన రామదాసు లేక పబ్లిక్ కొరకు కాళేశ్వరం కడితే ఆ రామదాసుని ఎట్లా జైలు వేసారో ఈయనను అట్లా ఏదో కమిషన్ ముందు నిలబెట్టి నిందా ఆరోపణలు చేసి ఈయనను మసిపూసి మారడికాయ చేస్తుంది తప్ప కమిషన్ లేదు, పాడు లేదు. వీళ్ళకి చేత కాదు, అది చేతగాక వీళ్ళు ఒక నాల కట్టిన పాపన పోలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మాటలా. ఈయనకు ఇంకోటి చెప్పాలంటే చేతగాని మౌడు ఉంటాడు, సంసారం చేయలేక రంకు మోపి పిల్లాన్ని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితిలా ఈ రంగుమోడు వీడు. ఈ రంగుమోగునికి చేతగాక రంకురుద్దనికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం కాదు. అన్ని తెల్ల కాగితం లేక అన్ని నిరూపించుకుంటాడు, అంత స్టేట్మెంట్ ఇస్తాడు. దాంట్లో వాళ్ళు ప్రశ్నలు ఎవరైతే అడుగుతారో వాళ్ళకే దిమ్మ తిరిగిపోతుంది పబ్లిక్. ఇది ఇంకా ఈయన ఏం చేస్తున్నాడు అంటే కేసీఆర్ గారిని ఎంత రోడ్డు మీద నిలబెడితే అంత పబ్లిక్ రియాక్షన్ ఉంది. ఈయనకు 0 hours నడుస్తుంది. ఈయన ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా 101 సీట్ వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఈయనది అయిపోయింది, గ్రాఫ్ పడిపోయింది. ఈయన కలెక్షన్ చేసుకొని ఈ 2 ఏళ్ళలో చేసింది ఏంటంటే వాళ్ళ సొంత కలెక్షను. వీళ్ళు ఎవడైతే అయిపోయింది, వీళ్ళ జీవితము రాజకీయ జీవితం అయిపోయింది, వాళ్ళందరూ మళ్ళీ ఎమ్మెల్యేలు అయిపోయారు, మళ్ళీ మినిస్టర్లు అయిపోయారు. వీళ్ళు వాళ్ళ కమిషన్లు రియల్ ఎస్టేట్ కానీ ఇక్కడ ప్రాజెక్టులు కానీ ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు తీసుకొని మమ్మల్ని అడుగుతున్నారు. ఏమైనా ఉంటే తీసుకురాండి భయ్, మాతోనే ఏం లేవు, మేము ప్రాజెక్ట్ చేసి పెడతాం, మేము పని చేసి పెడతాం. ఏదైనా హైదరాబాద్లో యూఎల్చో ఏమైనా కబ్జాలు అని ఉంటే తీసుకొని క్లియర్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకొని ఇంకా రాము మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా మనం రాము.
మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది మేము ఉండలేమని వీళ్ళ ఉద్దేశంతో కమిషన్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళు, కమిషన్లు తీసుకున్న వాళ్ళు కేసీఆర్ కాదు, కమిషన్లు తీసుకున్న వాళ్ళు కేటీఆర్ కాదు, కమిషన్లు తీసుకున్న వాళ్ళు హరీష్ రావు కాదు. అందుకొరకని ఇప్పుడు ఫ్యామిలీలో ఒక చిచ్చు పెట్టాలని ఎవరినో బేటి గుంజి, కవితను బేటి గుంజి, కళ్ళబొల్లి మాటలు చెప్పి వీళ్ళు నాటకం ఆడుతారు. ఇవన్నీ కూడా ఇట్లా భూకి ఇట్లా మబ్బులు లేక వస్తాయి, తెర పడిపోతుంది, తెల్ల కాదని లేక వెలుతురు వస్తుంది, మళ్ళీ నడిచిపోతుంది. ఓకే రైట్. ఇక్కడ మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? మరి పెడితే ఎప్పుడు పెట్టబోతుంది అని చెప్పేసి కూడా మొన్న ప్రకటన చేయడం జరిగింది. ఇంత ప్రధాన కారణం ఏంటి? సంవత్సరం తర్వాత 18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఈ సంవత్సరం తర్వాత ఎన్నికలు పెట్టాలని ఆలోచన ఎందుకు వస్తుంది ప్రభుత్వానికి? అన్న, ఒక గ్రౌండ్లో ఒక ప్లేయర్ను నిలబెట్టాలి, ఒక కెప్టెన్ ఒక ప్లేయర్ను పంపించాలంటే ధైర్యం కావాలి, గెలుస్తాడనే నమ్మకం ఉండాలి. వాళ్ళకి గెలుస్తాడనే నమ్మకం లేదు, ఆ గ్రౌండ్లో దిగబెట్టలేరు అన్న వాళ్ళు. అందుకొరకే వీళ్ళు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ స్థానిక ఎలక్షన్లు ఈ స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది కనుక వాళ్ళకి దమ్ము ధైర్యం లేక ఓడిపోతే గ్రాఫ్ పడిపోతుంది. దీన్ని ఏం చేయాలనే ఆలోచనలో తర్జన చేస్తారు వాళ్ళు. సర్పంచ్ ఎలక్షన్లు కాదు కదా, ఏది నిలబెట్టినా గాలి కొట్టుకపోతారు. టీఆర్ఎస్ బంపర్ మేడతో వస్తుంది, వాళ్ళకి గ్రాఫ్ పడిపోయిందన్న, అందుకని నిలబెట్టలేకపోతున్నా. వీళ్ళు ఒక్కటి చూపెట్టన్నా, ఇది చేసిన మేమని చెప్పుకోనికి ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పొచ్చు, అన్ని చెక్ డ్యాములు చెప్పొచ్చు, అన్ని జిల్లాలు చేస్తాం, కానీ ఏది మన రైతు ఐక్య వేదిక కానీ సంక్షేమ పథకాలు కానీ కేసీఆర్ తీసుకొచ్చిండు. వీళ్ళు ఏమైనా తెచ్చిరన్నా? తెచ్చినట్టు తులం బంగారం లేదు లక్ష్మీ కళ్యాణానికి. ఏ పింఛన్లు ఆపేసిర్రు, ఒక్కటి కూడా వాళ్ళ నుంచి అయితే లేదు. వాళ్ళకి అసలు పరిపాలించేది వస్తలేదు. వాళ్ళు కమిషన్ల కొరకు వచ్చారు, కమిషన్ సంపాదించుకుంటూ సొంత డబ్బులు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారన్న. పబ్లిక్కు మంచి చేసే ఆలోచన వీళ్ళకి లేదు. పబ్లిక్ ఏదైనా న్యాయం చేద్దాం, సంతోషపెడదాం అనేందుకు రాలే. వాళ్ళు సంతోషపడికే, వాళ్ళ ఫ్యామిలీ సంతోషపడి, వాళ్ళ అన్నదమ్ములు సంతోషపడికి, వాళ్ళ ఫ్యామిలీ సంతోషపడికి వచ్చారు. ఓకే రైట్. ఇది పరిస్థితి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో అవినీతి జరుగుతుంది, కమిషన్ల గురించి పోరాటం చేస్తున్నారు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు భయపడి పెట్టడం లేదు, అందుకే ఓడిపోతామని చెప్పేసి పెట్టడం లేదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కమిషన్ ముందట మాజీ సీఎం ఇచ్చే ప్రశ్నలకు ఆన్సర్లకు మాత్రం అధికారులకే దిమ్మ తిరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రావుతూ అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.